నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. 12 రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా నర్మదా. గురుజీ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, మిథున రాశికి సంబంధించిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాళ్ళకి ఏ డేస్ లక్కీ డేస్ అనేది చెప్తారా? అలాగే అమ్మా. మిథున రాశి వారు దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ బటర్ఫ్లైస్. అంటే సీతాకోక చిలుకలు అంటారు వాళ్ళని. చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. కాలికేస్తే మడికేస్తారు, మడికేస్తే కాలికేస్తారు. మొత్తం 12 రాశుల్లో మనము ఎవరికి భయపడాలరా అంటే మిథున రాశి వాళ్ళకి భయపడాలి. ఎందుకనంటే బట్ దే ఆర్ గుడ్ పీపుల్, కానీ అవతల వాళ్ళని ఎస్టిమేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఒక్కొక్కళ్ళ వాక్చాతుర్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనం అసలు మనల్ని మాట్లాడినెవరు అన్నమాట. అండ్ మొండితనం విపరీతంగా ఉంటుంది. ఈ మొండితనం ఎంత భయంకరమైన మొండితనం అంటే వృషభ రాశే మొండోళ్ళు అంటే వాళ్ళని మించిపోయినటువంటి మొండితనం. ఇది బుధుడి అధిపతి, ఇంటలెక్చువల్స్. బుధుడు ఎంతసేపు ఏమిటి, ఆయన నిజాయితీపరుడు, చంద్రుని యొక్క కుమారుడు, ఆయన శ్రీమన్నారాయణ మూర్తిని పూజ చేస్తాడు కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. తర్వాత వాళ్ళు వర్క్ చేసేటటువంటి విధానంలో కూడా ఒక సృజనాత్మకత కనబడుతుంది. కాకపోతే వీళ్ళ దగ్గర మైనస్ ఒకటి ఏంటంటే కాన్స్టెంట్గా ఒక చోట ఉండరన్నమాట. అంటే స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేశారనుకో, ఒక నెల 2 నెలలు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళకి బోర్ కూడా వేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరితో చేస్తారు, మళ్ళీ అక్కడ కూడా సేమ్. ఈ విధంగా ఎందుకనంటే వాళ్ళని ఏమన్నారంటే అస్థిరత్వము, కొంచెం స్టేబుల్ కాదు. బట్ వీళ్ళ కనుక స్టేబుల్గా కనుక వాళ్ళ మైండ్ని వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ట్రైన్ చేసుకొని సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళంత మంచి వాళ్ళు ఉండరు. అండ్ చేంజ్ని కోరుకుంటారు కాబట్టి ఇట్స్ పరివర్తన అనేటటువంటిది ఉండాలి, కానీ అది సరైనటువంటి పద్ధతుల్లో పరివర్తన అనేటటువంటిది ఉండాలి. సో చాలామంది ఐఏఎస్ లెవెల్లో, ఐపీఎస్ లెవెల్లో ఆఫీసర్స్ కొంతమంది అన్ని రాశుల్లోనూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఉన్నారనుకుందాం. వర్కింగ్ స్టైల్ బాగుంటుంది, కానీ చెప్పుడు మాటలు వినేస్తారు వీళ్ళు. అంటే తెలియదు పాపం వీళ్ళకి. ఐఏఎస్లో పుస్తకాలు చదివేస్తారు, కానీ లోకజ్ఞానం వెనకాల మన పక్క నుండి గోతులు తవ్వే వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేరన్నమాట. అందువలన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఏంటంటే సకల విద్యలు నేర్చేసుకోవాలని ఉంటుంది. ముఖ్యంగా అకల్ట్ సైన్సెస్ అండ్ మిస్టిక్ సైన్సెస్, జ్యోతిషము, తర్వాత దేవుడు, ఇలాంటి వాటి మీద నేర్చుకోవాలని ఉంటుంది. అండ్ ఏ గురుడు కనుక మనకు బాగాలేకపోయినా లోపల జాతకం, వ్యక్తిగత జాతకాలలో అటువంటి వీళ్ళు మెటీరియలిస్టిక్గా ఎక్కువ మంది ఉంటారన్నమాట. అంటే దైవ భక్తి ఉంటుంది, కానీ టోటల్ భక్తి కాదు అది. అంటే ఏదో గుడికి వెళ్ళామా, దర్శనం చేసేసుకున్నామా, వచ్చేసామా, పంతులు గారికి 100 రూపాయలు ఇచ్చామా, వచ్చామా, ఈ టైప్లోనే ఉంటుంది తప్ప ఒక గురుత్వం, ఒక గురువుని పట్టుకోవాలా, దాన్నే సాధన చేయాలప్పుడు ఆ విధమైనటువంటి ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది ఉండదన్నమాట వీళ్ళకి. సో అక్కడ దెబ్బతింటారు. అండ్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ నాకు తెలుసు కాబట్టి, నా ఫ్రెండ్సే కాబట్టి, అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను చూశాను. పాపం షీఈ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, కానీ వాళ్ళ సబార్డినేట్స్ చెప్పేది వినేయడం వల్ల ఆ పంతులు గారులు వాళ్ళు ఎవరైతే గైడ్ చేస్తారంటే, ఒక డాక్టర్ ఉన్నారు, ఆమెని ఎక్కడైనా ఆమె ఒక ప్రముఖమైనటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్, అటాచ్డ్ మెడికల్ హాస్పిటల్ ఉంది, వెరీ రెప్యూటెడ్. అక్కడ మేడం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారనుకో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏ హోమో చేయాలని పంతులు గారు చెప్పాడు అనుకో, ఆమె ఎక్కడ చేసుకోవాలా, ఇంట్లో చేసుకోవాలా. ఇంట్లో చేయకుండా మేడం పర్లేదు మేడం మీ ఛాంబర్లో చేసేద్దామని అంటే పాపం ఆవిడ ఒప్పేసుకుంది, చేసేసుకుంది. మరి మిగతా ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా, మిగతా డాక్టర్లు, మిగతా స్టాఫ్ ఎవరో వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో షీ వాజ్ సస్పెండెడ్. ఇది పాపం ఆమె అంటే మంచి పని చేసినా ఎవరికి హాని చేయకపోయినా. ఇంకొక ఆఫీసర్ కూడా చెప్తాను, ఒక పెద్ద ప్రముఖ దేవాలయం, ఆ ప్రముఖ దేవాలయంలో ఆమె ఏ తప్పు చేయలేదు పాపం. అమ్మవారికి చక్కగా డెకరేట్ చేసుకుంది, పూజ చేసుకుంది. అందులో పంతులు గారులు వచ్చి, వేరే వాళ్ళు వచ్చి, మేడం ఇలా కాదు మేడం, ఈ రకంగా చేస్తే ఈ అర్ధరాత్రి 12 గంటలకు చేస్తే బాగుంటుంది, ఈ అర్ధరాత్రి 11 గంటలకు చేస్తే బాగుంటుందని రాంగ్ సజెషన్స్ ఇచ్చారు. ఆమె ఎలాగో పాపం ప్రాబ్లమ్స్లో ఉన్నాను కదా నేను అని ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఒప్పుకుంటారు. అందులో ఆడపిల్లలు పాపం జనరల్గా నమ్ముతారు మగాళ్ళ కంటే కూడా. సో పంతులు గారి మీద రెస్పెక్ట్తో
ఆమె ఒప్పుకుంది. ఓకే. ఒప్పుకుంటే మర్నాడే క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి చేయించరా అని చెప్పేసి ఆమె పాప ఎంక్వైరీకి వెళ్ళడము, ట్రాన్స్ఫర్ అయిపోవడము. ఆ తర్వాత ఆమె పూలైపోయిందనమాట. పూలైపోయి నన్నే మీరు పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ మినిస్టర్స్ వెళ్ళేలా చేస్తారని ఆమె ఒక కలెక్టర్గా ఒక జిల్లాకు చేస్తున్నప్పుడు మినిస్టర్స్ అవని ఎవరిని అవని వాళ్ళకి అసలు ఇంటర్వ్యూస్ ఇచ్చేది కాదు. అంటే పూర్వాళ్ళకి ఇచ్చేది చక్కగా. పూర్వాళ్ళు వస్తే వాళ్ళకి చేసి పెట్టారు. అండ్ షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే దే విల్ టేక్ రివెంజ్. రివెంజ్ అంటే మళ్ళీ వాళ్ళకి హాని చేయరాళ్ళు. అంటే ఆ భావన ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇది బుధుడికి సంబంధించినటువంటి రాశిది. కాబట్టి మిథున రాశికి ఏమిటండి అని అంటే బుధుడు అధిపతి కాబట్టి ఈ బుధుడు ఏం చేస్తాడు, ఎక్సైట్మెంట్ తట్టుకోలేరు. వీళ్ళకి మనం అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అని నువ్వు ఫోన్ చేసావు అనుకో, మిథున రాశి వాళ్ళకి చేసి కట్ చేస్తావు అనుకో, వాళ్ళకి నీకు టెన్షన్ భరించలేక నీకు 12 సార్లు కొడతారనమాట. వాళ్ళతో ఆడుకోవచ్చు నువ్వు. ఎందుకని వాళ్ళు మామూలుగా మనల్ని కేర్ చేయరు కదా ఈ మిథున రాశి వాళ్ళు. కేర్ చేయకుండా అంటే హైప్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కార్ కొన్నారనుకో, సార్ నేను కార్ కొన్నాను అని చెప్పొచ్చు. ఎలా చెప్తారంటే సార్ నేను రేంజ్ రోవర్ కార్ని కొన్నాను అని. ఎట్లా మళ్ళీ నేను ఫారెన్ వెళ్దాం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ కామన్ ట్రిప్స్కి వెళ్తున్నారు వస్తున్నారు, సార్ నేను వెళ్ళాను 13 లక్షలు అయింది, ఇట్లా అనమాట. అంటే ఎంతసేపు వాళ్ళని పొగడాలా, వాళ్ళని పొగిడించుకోవాలా అనే హైప్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి కట్ చేసేయాలి. చేసేస్తే వాళ్ళు మన వెనకాల పడతారనమాట. సో అంటే ఓవర్ ఎక్సైట్మెంటు, ఓవర్ ఎంతూజియాజము, ఏదో తెలుసుకోవాలి అని. నరాల వీక్నెస్ ఉంటుంది వీళ్ళకి. నరాలు మైగ్రేన్ నొప్పి ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో ఈ రాశి వాళ్ళు కొంచెం సెల్ఫిష్గానే, అంటే ఈ శని సంబంధమై శని దృష్టి కనుక ఉంటే వీళ్ళని మించిన సెల్ఫిష్ ఫెలోస్ ఉంటారు. కానీ ఒరిజినల్గా ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా హుందాగా పుష్టిగా ఉంటారు. వీళ్ళు ఇందులో శని ఎప్పుడైతే వీళ్ళకి దృష్టి పడిందో, గురుడు దృష్టి లేకుండా వీళ్ళు సౌందర్య పోషణ, ఆ తర్వాత జిమ్స్కి వెళ్ళడము, బాడీ మీద ఫిట్గా ఉంచుకోవాలని, ఇక్కడ ఇంట్లో పిల్లలకి అన్నం వండరు, జిమ్కి వెళ్ళి కూర్చుంటారు, భర్త వండుతాడు అనమాట. ఆ విధంగా అంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి. జుట్టు చక్కగా కర్లింగ్ హెయిర్ పెట్టుకొని దూకుంటూ ఉంటే వాళ్ళ హస్బెండే అడుగుతాడనమాట, ఏమని దీని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు నా మీద లేదని. ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క చేంజ్ని ఆపుకుంటే వీళ్ళు మంచి చెడులను గుర్తించలేరు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు. సో ఎవరైతే చెప్తే అటు గాలి వెళ్ళిపోతుంది. ఇండివిజువాలిటీ లేదు వీళ్ళకి. కాబట్టి ద్విస్వభావ రాశి అంటారు దీన్ని. ద్విస్వభావ రాశి అంటే ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు, ఐశ్వర్యరాయ్ని కత్రినా కైఫ్ని ఇద్దరిని పక్కన పెట్టామనుకో, పెళ్లి కూతురులో అంత అందగత్తెల్ని పెట్టారే కోరుకోరా అన్నామనుకో, వాళ్ళ మమ్మీ డాడీ వాడు సెలెక్ట్ చేసుకోలేడు. మంచి రంగుల డ్రెస్సులు పెట్టి ఆడపిల్లల్ని చూసుకోండి అమ్మా, జ్యువెలరీ అక్కడ పెట్టి సెలెక్ట్ చేసుకోలేరు. ఇది ఒక్కటే డిఫెక్ట్, మిగతా అన్నీ కూడా మంచిగా ఉంటాయి. అండ్ వీళ్ళకి లక్కీ కలర్ ఏమో 5, అదే గ్రీన్. లక్కీ సంఖ్య 5. లక్కీ వారము బుధవారం. అండ్ ఎప్పుడైతే 5వ తేదీ కానీ 14వ తేదీ కానీ 23వ తేదీ కానీ బుధవారం నాడు వీళ్ళు గ్రీన్ చీర కట్టుకుని పెళ్లి చూపులకు వెళితే పెళ్లి కూడా కట్నం అడగడు, మ్యారేజ్ చేసేసుకుంటాడు. ఈ విధంగా అంత లక్కీ అండ్ ఫేవరబుల్ డే అనమాట. వీళ్ళకి మంచి గైడెన్స్ వాళ్ళు దొరికితే దే కెన్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మిథున రాశి వారికి సంబంధించి స్వభావం అలాగే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.